पूरा लोकल జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ప్రజా ప్రభుత్వంలో గడిచిన ఈ 20-21 నెలలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. వాటి ఫలితం తప్పకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నారమ్మా. మనం రీసెంట్ గా చూస్తే కేకే సర్వే ఒకటి వచ్చింది బయటికి. అందులో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ గెలవబోతుంది, కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పేసి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అనేక మంది మీడియా మిత్రులు ఇంతకు ముందే చెప్పారు, ఆ కేకే సర్వే అనేది టోటల్ గా పెయిడ్ సర్వే. ఎవరైనా గ్రౌండ్ లోకి వచ్చి చూస్తే గ్రౌండ్ ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. గ్రౌండ్ వన్ సైడ్ వార్ ఉంది. ఈ వన్ సైడ్ వారిని ప్రజల తీర్పుతో మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో మిత్రుడు నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మీరు అభ్యర్థిగా ప్రకటించిన నవీన్ యాదవ్ గారు ఆకు రౌడీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కారుకోతలు అనేక మందికి వస్తారు. ఎవరు ఆకు రౌడీయో, ఎవరు ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు ఎలా అయితే గ్రౌండ్ లోకి వచ్చే మంత్రులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గ్రౌండ్ టు గ్రౌండ్ వెళ్ళి మీరు ప్రచారం అనేది చేస్తున్నారు. ఎస్, ఇది పేదోడి ప్రభుత్వం. ఈ గడిచిన 22 నెలల్లో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందించామో ఆ అందించిన సంక్షేమ కార్యక్రమాలే మా గెలుపుకు శ్రీరామ రక్ష. దీన్ని ఎవరు ఆపలేరు. ఆనాడు 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవటానికి సరిపోయింది వారికి టైం. ఈనాడు 2 సంవత్సరాల లోపే పేదోడి కష్టాలు తీర్చాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు దీవిస్తున్నారు. సో ఇకపోతే కనుక కాంగ్రెస్ మంత్రులందరూ కూడా ఎలా అయితే ప్రచారాలు కొనసాగిస్తున్నారో గ్రౌండ్ లో సిచ్యువేషన్ అయితే కనుక కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు అనేవి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఏదైతే కేకే సర్వేలు అలాగే ప్రతిపక్షాలు వాదిస్తున్నాయో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, యూసఫ్ గూడ నుంచి.